ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పిల్లారా, బాగున్నారంతా? దేవుని సన్నిధిలో మరి దేవుడు మన ఎడల కృప చూపించి ఆయనతో జీవించుటకు దేవుడు మన యందు తన యొక్క ఉన్నతమైన ప్రేమను ఉంచుతున్నాడు. మరి ఈరోజు చాలామంది చూస్తే ఏమై ఉన్నారంటే, కొందరేమో నిద్రించారు, కొందరేమో అనాథులుగా విడవబడ్డారు, కొందరేమో జైలు దగ్గర ఉన్నారు, కొందరేమో హాస్పిటల్ దగ్గర ఉన్నారు, కొందరేమో అగాధపు చీకట్లో ఉన్నాడు. దేవుడైతే మనలను కృప చూపించి ఈ రీతిగా మరలా ప్రభు సన్నిధిలో గడుపుటకు దేవుని యొక్క చిత్తమైంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ గంత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని లేఖనములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాస్తున్న 2వ పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తగిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేదురు. ప్రియులరా, దేవుని యొక్క లేఖనంలో అపోస్తలుడైన పేతురు రాస్తున్న ఈ పత్రికలో పౌలుని గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు. మొదటగా ఏమని మాట్లాడుతున్నాడంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది. దేంటంట? దేవుని యొక్క దీర్ఘశాంతము మనకు రక్షణార్థమైనదని ఎంచుకోవాలట. దేవుని దగ్గర ఏముంది? ప్రభు దగ్గర అంటే దీర్ఘశాంతం ఉంది. ఏముంది? దీర్ఘశాంతం ఉంది. మనుషుల దగ్గర ఉందా దీర్ఘశాంతం? చెప్పండి. మనుషుల యొద్ద దీర్ఘశాంతం పొరపాటును కూడా లేదు. ఓర్చుకోలేకపోతున్నారు. ఓర్చుకుంటున్నారా? ఓర్చుకోవట్లా. అవసరమైతే దేవుడు కనపడితే దేవుని కూడా కుట్టేటట్టు ఉండరు. వీళ్ళు ఆల్రెడీ కుట్టి సిలివేశారు. మళ్ళా ఎట్లా ఉన్నారంటే, దొరికితే ఏంటయ్యా నువ్వు చేసింది మాకు, నువ్వు ఇచ్చింది మాకేంటయ్యా, ఏం చేసి మాకు మేలు అని ప్రశ్నించేటట్టున్నారు. అయితే ప్రియులరా, ఆయన చేసిన మేలును మర్చిపోయి మరలా మనం ఆయన్ని ప్రశ్నించడానికే సిద్ధపడుతున్నాం కదా. ఆయన చేసిన మేలును మర్చిపోయి మనం మరలా ఆయన్ని ప్రశ్నించడానికే సిద్ధపడుతున్నాం. దేవుని వాక్యం ఉంటుంది కదా, పేతురు అంటున్నాడు కదా సంఘంతో. ఆయన చెబుతున్నమాట, మరియు మనము ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఏం చేయాలంట? ప్రభు యొక్క దీర్ఘశాంతము మనకు రక్షణార్థమైనదని ఎంచుకోవాలంట. ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడంటే, రక్షణ మనకు కలగ చేయటానికి. ఎందుకు ప్రభువు రాకడ ఆలస్యమవుతుందంటే, ఆయన సన్నిధిలో అనేకులు మరలా రక్షణ పొందుట కొరకు. ఇప్పుడు రక్షణ లేకుండా చనిపోతే ఉపయోగం ఉందా? మనిషికి ఉందా? పొరపాటును కూడా లేదు. కొందరేమో రక్షణ పొంది పడిపోతున్నారు. మరి వారిని దేవుడు మళ్ళా తిరిగి లేపుతున్నాడు. లేపట్లేదా? వారిని కూడా క్షమిస్తున్నాడు. దేవుడు దయ చూపించేవాడు. అయితే ప్రియులరా, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడట. ఏం కలిగి ఉన్నాడు? ప్రభు మనం ఆరాధించే దేవుడు
దీర్ఘశాంతము కలిగిన వాడు. దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే అలవాటు ప్రకారం ప్రార్థన చేయటం కాదు, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయాలి. చాలామంది అలవాటు ప్రకారమైన ప్రార్థన చేస్తుంటారు. మాకు తెలుసు, మా జీవితాలకు ప్రార్థన ఎలా చేయలేదు, ప్రార్థన అంటే ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుందని కొన్ని కబుర్లు చెబుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏదో వాళ్ళు చిన్న ప్రార్థన చేయగానే ఒకరికి స్వస్థత వచ్చింది అనుకోండి, ఇంకా అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది, దేవుని శక్తి నీ దగ్గర కూడా ఉందనేప్పటికీ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనసు కాస్త మారిపోయి, అంటే దేవుని శక్తి నా దగ్గర కూడా పనిచేస్తుంది కాబట్టి నేను కూడా పాస్టర్ గారిని వీళ్ళల్లో ఏ మనసు వస్తుంది, పాస్టర్ గారు ఏదో చిన్న కార్యం చిన్న విశ్వాసంతో వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు, మీరు ఒక చోట ఉంటున్నారు, విశ్వాసాలు కలిసి ఉంటున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసాల ప్రార్థన ప్రభు వింటాడు. ఈరోజు కాదు, ఆ రోజే దేవుడు మేడగదిలో విశ్వాసాలుగా ఉన్న వీళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వినలేదా? విన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు, ఎవరినైనా దేవుడు మాట్లాడతాడు, ఎవరితోనైనా దేవుడు సహవాసం చేస్తాడు. కానీ మనలో ఏం రాకూడదంటే హెచ్చింపు స్వభావం రాకూడదు. దేవుని పిల్లరా, దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘశాంతంగా ఉంది. దేవుని ప్రేమ మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అలాగ మన ప్రియ సహోదరైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. పేతురు సంఘానికి చెబుతున్నాడు, నేనే కాదు పౌలనే దైవజనుడు కూడా దేవుని జ్ఞానం చొప్పున మీకు లేఖను రాసి ఉన్నాడు. దేవుని మాట కొందరికి అర్థం కాదండి, అర్థమైందా? అర్థం కానే కాదు, జీవిస్తారు ఉంటారు, కానీ దేవుని మాట వాళ్ళ జీవితానికి వ్యర్థంగా అనిపిస్తుంటుంది. ఎందుకు అలా అనుకుంటారంటే వీళ్ళు, దేవుని గురించి మాకు తెలియదు ఏముంది, మా చిన్నప్పటి నుంచి దేవుని గురించి మాకు బాగా తెలుసు. అయ్యగారు వాక్యం చెప్పవసరం, అయ్యగారు చెప్పేది ఏంటి, అయ్యగారి కన్నా నేను నిలబడితే బాగా చెబుతాను, అయ్యగారి పిల్లల కన్నా మేము బాగా చెబుతాం. ఈ మనసు వచ్చేసి ఇప్పుడు దేవునికి లోబడాలా, అయ్యగారికి లోబడాలా? చెప్పండి. దేవునికి లోబడాలి, పాస్టర్ గారికి కాదు. దేవుని భయం ఉంటే ఇంకెవరితోనైనా మనం సమాధానంగానే సక్రంగానే నడుపుతాం. దేవుని భయమే లేకపోతే సక్రం రాదు, అంత వంకరతనమే, జీవితం అంతా శూన్యమే కదా. జీవితం అంతా శూన్యమే, వ్యర్థమైపోతుంది, బ్రతుకే వ్యర్థమైపోతుంది. దేని పిల్లరా, పౌలు గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడయా అని మీరు చూస్తే, సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రిక అన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవంట. ఏం బోధిస్తున్నారు ఎంతకేళ్ళంటే చూద్దాం. 11వ వచనం చూడండి ఒకసారి. మీరు 9వ వచనం దగ్గరకు వస్తే మీకు అర్థమైంది. చూడండి 9వ వచనం, 3:9, 3:9 వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మికటమైన వెండ్రములతో లయమైపోను, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోను. ఇవన్నీ ఎట్లా లయమైపోను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావెండ్రంతో కరిగిపోనట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను.
అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలని చెబుతున్నాడు ఇక్కడ దేవుని పిల్లారా? చూస్తే ఆశతో అపేక్షించి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంట. దేని కొరకు జాగ్రత్త అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీ కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించు. నేటి యందు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి యందు ఏముందంట? నీతి నివాసం చేసి ఉందంట. స్తోత్రం కలుగును గాక. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద నీతి ఉంది, నీతి ఉంది, నీతి ఉంది. అయితే దేవుని పిల్లరా, మనం చేయవలసింది ఏమిటి? ఆ కిటికీలేయమ్మా. మనం చేయాల్సింది ఏంటి? మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? భయము కలిగి. అది ఎవరంటారు? దేవుని సన్నిధి ఎవరు తీసారు? దేవుని సన్నిధిలో మనం ఏమి కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. భయం కలిగి ఉండాలి. దేనికి భయం కలిగి ఉండాలి? దేనికి భయం కలిగి ఉండాలంటే దేవుని యొక్క నీతి కొరకు భయం కలిగి ఉండాలి. దేవుని నీతి కొరకు భయం కలిగి ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే కొంతకాలం మనుషులకు భయపడుతున్నారు. ఇక తదుపరి మనుషులకు కూడా భయపడట్లేదు. చేస్తాను, ఏం చేస్తావు? నేను ఇలాగ బ్రతుకుతా, నువ్వేం చేయగలుగుతావా అని ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతాను. మనుషులు ఏం చేయవలసిన లేదండి. ఒకవేళ నిన్ను ఎవరేం చేయవచ్చు, ఎవరు నిన్ను ఏమనకపోవచ్చు, కానీ ఒకరోజు ప్రభు నీతో మాట్లాడి నిన్ను గద్దించి లెక్కడిగే రోజు ఉంది. ఏముంది? ప్రభు నీతో మాట్లాడి నిన్ను గద్దించి నిన్ను లెక్కడిగే రోజు ఉంది. వాక్యమును మనం అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యము మాట్లాడుతుంది కదా, వీటన్నిటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యహీనులు అస్థిరులైన వారును తగిన లేఖనంలో అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేతురు. దేనికంట? వాళ్ళ నాశనం అయిపోవటకంట దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నారంట. నిజమే, ఈ మధ్య కొందరు డిబేట్లు పడి చచ్చిపోతున్నారు. డిబేట్లు పెట్టే కన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. డిబేట్లు చేస్తే నువ్వు గొప్పడు అయిపోవు. డిబేట్లు పెట్టుకోవడం వల్ల నీ పేరేమన్నా ఊరు వాడ ఊరేగించబడదు. ఒకవేళ అనుకోవచ్చు నువ్వు జ్ఞాని, పర్లేదండి అతను జ్ఞాని అనుకుంటారేమో. కాదు దేవుని పిల్లరా, డిబేట్లతో సమయం గడిపే కన్నా ప్రభుతో సమయం గడపండి. డిబేట్లు చూసే కన్నా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేద్దాం. ప్రపంచం పాడైపోతుంది. డిబేట్ చేయటం వల్ల నువ్వు ప్రపంచాన్ని కాపాడలేవు. డిబేట్లో కూర్చుంటం వల్ల నువ్వు 100 మందిని రక్షించలేవు. డిబేట్లో కూర్చొని నేను ఒక వ్యక్తికి మారు మనసు కలిగించానన్న ఒక పాస్టర్ని చెప్పమని డిబేట్లు చేసే పాస్టర్ గారిని. డిబేట్ల వల్ల మనుషులు మారు మనసు పొందట్లేదండి. కొందరు హేళన చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి పడట్లేదని మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కొంతమంది ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నేను ఎలాంటి నన్ను సహోదరులారా మీకు నా హృదయపూర్వక వందనాలు. డిబేట్స్ కాదు, ప్రార్థన చేయండి. రహస్యమందు కనబడు మీ దేవునికి మీ ప్రార్థనలు వినిపించండి. దేశం కోసం ప్రార్థన చేయండి, రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, పట్టణాల కోసం ప్రార్థన చేయండి, పల్లెల కోసం ప్రార్థన చేయండి, మీరు ఉంటున్న నివాస స్థలముల కొరకు ప్రార్థన చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయండి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. డిబేట్స్ కాదు మనకు కావాల్సింది. నిన్ను నువ్వు, నన్ను నేను, ఒకరినొకరు మనం విమర్శించుకోవటం కాదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నీ కంటులో దూలం ఉంచుకుని ఎద్దటి వాని కంట్లో నలుసెతకటం ఎలా? మన కంట్లో ఏముందట? దూలం ఉందట. మనమేమో ఎదుటి వారి కంట్లో నలుసెతుకుతూ ఉంటాం. ప్రియులరా, వాక్యము కావాలి. నిజమే, వాక్యము సత్యమే. వాక్యమును అసత్యంగా బోధించిన వాడికి శిక్షను, తీర్పును తెచ్చేవాడు దేవుడున్నాడు. శిక్షించేవాడు, తీర్పు తెచ్చేవాడు. మనమెవరు శిక్షించుటకు, మనమెవరు తీర్పు తెచ్చుటకు? వాని క్రియలు బట్టి వాడికి ప్రతిఫలం నేను ఇచ్చేదను అన్నాడు. అయితే నేను చెప్తున్నది ఏమిటంటే, నాకు తెలిసిన దైవ జ్ఞానాన్ని బట్టి మనం చేయగలిగితే ప్రార్థన చేయాలి.
సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని మనకు అనువాదించుకొని, వాక్యంలో నేనున్నానా లేదా, వాక్య సంబంధమైన జీవితం నా దగ్గర ఉందా లేదా, అసలు నా జీవితంలో ప్రార్థన ఉందా లేదా, నేను ప్రభుతో కలిసి ఉన్నానా లేదని నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీకు నువ్వు పరిశీలన చేసుకుంటే వాక్యంతో నీవు ఉన్నావో లేవో నీకు అర్థమైంది. చాలామంది వాక్యం దగ్గర సరిగా ఉండరు, వాక్యంతో సరిగా జీవించలేరు, చక్కగా వచ్చి ఎంతో పరిశుద్ధలాగా ప్రవర్తిస్తుంటారు. అది కాదు జీవితం. ఇక్కడ పేతురు గారు చెబుతున్న మాట ఏంటంటే, తగిన లేఖనము అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. దేనికంట? వారు స్వకీయ నాశనానికి వారే నాశనం తెచ్చుకుంటారంట. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటారంట. వారు ఏం చేస్తారంటే, ఆ వాక్యం ఎలా కాదు, ఎలా ఈ మధ్య కొందరు ఎలాగ మాట్లాడుతున్నారు. మనం నేర్చుకోవాల్సిందేంటి? మనం నేర్పవలసిందేంటి? భక్తులు ఎలా నేర్చుకున్నారు? భక్తులు ఎలా జీవించారు? భక్తులు ఆత్మ సంబంధమైన ప్రార్థనలో స్థిరులై ఉన్నారు. భక్తులు ఆత్మజ్ఞానంతో నడిచారు. ఓ మానవుడా, నీ మానవ మేధస్సుతో దేవుని వాక్యాన్ని వివరించొద్దు. ప్రార్థించు, ప్రార్థన గదిలోకి వెళ్ళు, దేవుని సహవాసం కలిగి బ్రతుకు. ఈరోజు మానవాళి జీవితం ఎలాగుందంటే, ఏ వ్యక్తి అయితే మంచి పేరు ప్రఖ్యాతి కలిగి బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తి మీద ఎలాగైనా ఒక చెడ్డ ప్రచారం తీసుకురావాలి. ఆ వ్యక్తిగత జీవితాన్ని మనం బయటకు బహిరంగం చేయాలి. ఎవరికి లేవు వ్యక్తిగతంగా జీవితాల్లో ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాడండి. దేవుని కృపను బట్టి నీతిమంతులు సహవాసంలో మనం చేర్చబడ్డాం. ఆయన పరిశుద్ధ గుంపులో నడుస్తున్నాం. నువ్వు మార్పు లేనప్పుడు బ్రతుకుని తీసుకొచ్చి ఇదిగో ఒకప్పుడు అలా బ్రతికిన వ్యక్తి ఇలా మారాడు అని చెప్పకుండా ఆ వ్యక్తి ఎలా ఉండాడని చూపిస్తున్నారు. అది కాదు, కరెక్ట్ కాదు అది. దేవుని కొరకు దేవుని ప్రేమను ప్రకటిద్దాం. దేవుని సన్నిధిలో ఆత్మఫలముల కొరకు ప్రార్థిద్దాం. మన ఇష్టానికి మనం వాక్యాన్ని అపార్థం చేయొద్దు. లేఖనములు అర్థం కావట్లేదు, పౌలు లేఖనాలు అర్థం కాలేదంట. తగిన లేఖనములు అపార్థం చేసినట్లు ఆల్రెడీ దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే వీళ్ళు అపార్థం చేశారంట. తమ స్వకీయ నాశనముకు అపార్థము చేదురు. దేనికంట? వారి నాశనానికే అపార్థం చేదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఆమేన్. ఏం చేయమంటున్నాడు? ఏం కాపాడుకోవాలంట? తొలగింపబడక మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా నీతి విరోధుల తప్పు బోధ వలన ఎవరున్నారంట? నీతికి విరోధమైన బోధలు చేసేవారు ఉన్నారట. ఎవరున్నారబ్బా? నీతికి విరోధమైన బోధలు చేసేవారు ఉన్నారు. నీతి విరోధుల బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపడిపోకుండా కాచుకొని ఉండి. అంటే వాక్యాన్ని తమ ఇష్టానికి మలుచుకొని బోధించేవారు ఉన్నారు. వాక్యమును వాక్యంగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యానుసారమైన జీవితంలో ఆశీర్వాదం ఉంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేని అందంట? ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప ఉంది. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. ఇప్పుడు క్రైస్తవుడు దేని యందు అభివృద్ధి పొందాలి చెప్పండి? కృపయందు జ్ఞానమందు. కృప లేకపోతే జ్ఞానం దొరికిద్దా? మనకి దొరికిద్దా? పొరపాటును దొరకదు. కృప ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానము మనం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటుంది. అయితే చాలామంది కృపను విడిచిపెట్టి, జ్ఞానాన్ని విడిచిపెట్టి సొంతగా వారు తమ బుద్ధిని, తమ ఆలోచనలను సంఘం మీద మోపుతున్నారు. సంఘానికి కొన్ని కట్టుబాట్లు నేర్పుకుంటున్నారు. మా సంఘం అండి, మా క్యాస్ట్ అండి. ఈ మధ్య సంఘాల్లోకి దేన్ని తీసుకొస్తున్నారు?
క్యాస్ట్ని తీసుకొస్తున్నారు. దేవుని పిల్లరా, సంఘానికి క్యాస్ట్ లేదు, క్రిస్టియన్స్కి కులం లేదు, క్రిస్టియన్స్లో మతం లేదు, ఆయన మార్గం చూపించాడంతే. కానీ చాలామంది అంటున్నారు ఇదో మతం 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 మతం. ప్రియ నా సహోదరులరా, నా భారతదేశ ప్రజలరా, ఆంధ్రప్రదేశ్ ప్రజలరా, తెలుగు ప్రజలారా, దేవుని పిల్లలారా, ఇది కులం కాదబ్బా, మతం కాదు. ఇది కులానికి మతానికి అంటకట్టొద్దు. ఇది మార్గం, సత్యం, జీవం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రపంచానికి మింగుడు పడట్లా. ఆయన మార్గమును నడవటానికి ఇష్టపడట్లా. ఆయన మార్గంలో వెళ్ళటానికి మనసు చంపుకొట్టున్నారు. చూస్తున్నారండి చాలామంది, మీ ప్రజల్లో కూడా, మీ వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చినాక, ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో కూడా కొన్ని అద్భుతాలు చూశారు, విన్నారు. అయితే కొందరు బలహీనమైన సాక్ష్యాలు పట్టుకొని తిరగబడుతున్నారు. కాదు కాదు, దేవుడు గొప్పవాడు, క్రీస్తు గొప్పవాడు, క్రీస్తు మహిమ గొప్పది, యేసు రాజ్యం గొప్పది. మీరు మనుషుల బలహీనతలు చూడొద్దు, దేవుని వాక్యాన్ని చూడండి. వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోండి, వాక్యంలో ఉన్న అభిషేకాన్ని పొందుకోండి, వాక్యానుసారంగా బ్రతకటానికి సిద్ధపడండి. దేని కొరకు? వాక్యములో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. వాక్య సంబంధమైన జీవితం లేకపోతే అది నిష్ప్రయోజనం. శాశ్వతం కాని వాటి కొరకు మనిషి తపన పడిపోతున్నాడు. దేవుని పిల్లరా, నేను దేవుని సన్నిధిలో మీ అందరికీ మరొకసారి నా చేతులు జోడించి చెబుతున్నాను. ప్రభు అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు కృపయందు పేతురు గారు చెబుతున్నారు, జ్ఞానమందు అభివృద్ధి పొందండి. మీరు ఎక్కడ అభివృద్ధి పొందాలి? కృపలో, జ్ఞానంలో. క్రీస్తు మనకేమిస్తాడు? కృప ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఈ కృపా జ్ఞానం మనల్ని జీవింపజేస్తుంది, ఆనందం కలగజేస్తుంది. కృపలో ఆశీర్వాదం ఉంది, కృపలో మేలులు ఉన్నాయి, జ్ఞానంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితం ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషిని చెడిపోనీయదు, మనిషిని పడిపోనివ్వదు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పడిపోతూ ఉంటారు, చెడిపోతూ ఉంటారు. జ్ఞానం లేనోడేనండి ఇతరుల మాట లేదు. జ్ఞానం లేనోడేనండి దేవుని గురించి తప్పుగా ఆలోచించేది. జ్ఞానం ఉండవాడు దేవుని మాటకు భయపడతాడు, దేవుని ఆలోచనకి లోపడతాడు. దేవుని పిల్లరా, నీ ఆలోచన ఏంటి? నువ్వు కృపా జ్ఞానమందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.